గాయాలగతం మన ప్రేమని దూరమే చేసెనుగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే AUNM6 అనే ప్రొజెక్టర్ అనేది మనం ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. స్మార్ట్ ప్రొజెక్టర్ అన్నమాట. దీని బడ్జెట్ గురించి అండ్ ఈ వీడియోలో డెమోలు ఉంటాయండి. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో గైస్. ఈ రోజు మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసినాక దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి అండ్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, 4K కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వీడియోలో డెమోలు ఉంటాయి గైస్. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ దీని గురించి మీరు ఫుల్ గా తెలుసుకోవాలంటే మాత్రం ఫుల్ రివ్యూ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఫుల్ రివ్యూ కావాలంటే మాత్రం కింద ఫుల్ రివ్యూ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ 200 ఇంచ్ వీడియో కావాలంటే మాత్రం 200 అని చెప్పి కింద కామెంట్ చేయండి. అండ్ 2 వీడియోలు కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. అండ్ ఫస్ట్ ఈ ప్రొజెక్టర్ మనము స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీని మోడల్ గురించి మనం మాట్లాడుకుంటే AUNM6 అన్నమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ముందు 9000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 ఫుల్ HD రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. 4K 60Hz సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 6000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. అండ్ ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్ అండ్ ఆటో స్క్రీన్ ఫిట్ కూడా ఇందులో ఉండడం జరిగింది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 అండ్ 5 GHz సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.1 తో రావడం జరుగుతుంది. Android 9 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. 2GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో HDMI ఆర్క్ సపోర్ట్ ఉన్న ప్రొజెక్టర్ అన్నమాట. ఇప్పుడున్న బడ్జెట్ లో 16,000-15,000 రేంజ్ లో ఆర్క్ సపోర్ట్ అంటే మాత్రం సెకండ్ ప్రొజెక్టర్ అని అయితే చెప్పొచ్చు. ఇది ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 30,000 అవర్స్ అని చెప్తున్నారు. అండ్ మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 300 ఇంచ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. బట్ ఇది ఎన్ని ఫీట్లో 300 ఇంచ్ వస్తుంది, ఎన్ని ఫీట్లో 200 ఇంచ్ వస్తుంది అని చెప్పి తెలుసుకోవాలంటే మాత్రం దీని 200 ఇంచ్ వీడియో వరకు మాత్రం వెయిట్ చేయాల్సింది గైస్. లెట్స్ గో గైస్. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్ అండ్ ఇది అంటే ఏం పోర్ట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం దీనిలో మాట్లాడతాను అనమాట. అండ్ ఫస్ట్ బ్యాక్స్ కనుక చూసినట్టయితే మాత్రం టోటల్ వైట్ కలర్ లో రావడం జరిగింది. స్మార్ట్ ప్రొజెక్టర్ అని ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ కనుక చూసినట్లయితే మీకు సింబల్స్ అనేది అన్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకి ఏమి ఓన్లీ చిన్న లోగో అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ సైడ్ కూడా సేమ్ ఇచ్చారు. అండ్ ఇది కనుక బ్యాక్ సైడ్ ప్రొజెక్టర్ మీద అయితే ఎలాంటి డీటెయిల్స్ అనేది అయితే లేవు గైస్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ దీనిలో ఓపెన్ చేయగానే సీల్ అయితే బాక్స్ కాటన్ ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. ఒక రిమోట్ ఇచ్చారు, ఇది రెగ్యులర్ రిమోట్. అండ్ ఒక పవర్ కార్ట్ అంతే. నెక్స్ట్ ఏం వచ్చిందో చూద్దాం. అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రొజెక్టర్ ఇచ్చారు. ప్రొజెక్టర్ ఓపెన్ చేస్తున్నాను నేను. దీనిలో కూడా కాటన్ లో కూడా ఏమి ఇవ్వలేదు గాయస్. ఒకసారి ఓపెన్ చేసి ప్రొజెక్టర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ప్రొజెక్టర్ కనుక చూసినట్టయితే మాత్రం ఎలాంటి లోగోస్ అనేది లేదు, వీటి మీద ఎలాంటి బ్రాండింగ్ అనేది లేదు మనకు. జస్ట్ ఓపెన్ చేయగానే బ్లాక్ కలర్ విండో అనేది ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ కనుక చూసినట్టయితే బ్యాక్ మ్యాట్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లెయిన్ బ్లాక్ కలర్ లో చాలా బాగుంది. ఇది కూడా వెంటిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎయిర్ కోసం. బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే 2 USB పోర్ట్స్ ఇచ్చారు, 1 HDMI పోర్ట్ ఇచ్చారు, 1 LAN పోర్ట్ ఇచ్చారు, 1 3.5mm జాక్ ఇచ్చారు. అండ్ 1 పవర్ కార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కనుక చూసినట్టయితే స్పీకర్ అనేది ఇక్కడ కనబడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా హెయిర్ విండో అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. ముందు కనుక చూసినట్టయితే ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదు. ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం ప్రొజెక్టర్ని. వెనకాల కనుక చూసినట్టయితే కూడా మౌంటింగ్ అనేది చేయనీకి అయితే రాదు గైస్. వాల్ మౌంట్స్ కనుక చేసుకోవడం అయితే రాదు. ఇది జస్ట్ ఇది మనం షెల్ఫ్ లో పెట్టి యూజ్ చేసుకోవడమే గైస్. స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఓపెన్ చేయగానే Android 9 తో రావడం జరుగుతుంది. ఇది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఫస్ట్ ఇది ఇన్బుల్డ్ నేను ఆండ్రాయిడ్ తో యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చేసినాక క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
9000 లూమియాన్స్ అయితే కనబడుతుంది గాయస్. ఎందుకంటే నేను 9 వాట్ బల్బ్ అనేది ఆన్ ఉంది. ఒకసారి నేను లైట్ అనేది ఆఫ్ చేస్తాను. అలెక్సా టర్న్ ఆఫ్ లైట్. ఓకే. అండ్ ఇప్పుడు కనుక చూస్తే మొత్తం టోటల్ డార్క్ రూమ్ అనమాట. అండ్ నాయిస్ అయితే తెలుస్తుంది. ఫ్యాన్ నాయిస్ అయితే కొంచెం బయటకైతే సౌండ్ అయితే వస్తుంది గాయస్. మరి అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు, ఎందుకంటే మీరు సౌండ్ బార్స్ గిట్ట యూజ్ చేస్తారు కాబట్టి ఈ సౌండ్ అనేది అసలు నోటీస్ చేయలేరు. ఫస్ట్ దీనిలో యూట్యూబ్ ఉంది. ఒకసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి 4K ప్లే అవుతుందా, ఇన్బుల్డ్ కావట్లేదా ఒకసారి చూద్దాం. దీని తర్వాత అమెజాన్ ఫైర్ స్టిక్ 4K అనేది ఒకసారి యూజ్ చేసి చూస్తాను. లాగ్ అయితే అనిపించట్లేదు. యాక్చువల్ రిమోట్ కూడా బాగానే వర్క్ చేస్తుంది. యాప్స్ కూడా మరీ త్వరగానే కాదు, బాగానే అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది చెప్పచ్చు. ఇంకా మీరు ఫైర్ స్టిక్ యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ అయితే వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు ఫైర్ స్టిక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్ ఆన్ రైడ్ అయితే మీకు హీటింగ్ ఇష్యూస్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే పక్కా వస్తాయి. అది కూడా మీరు ఒక దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రొజెక్టర్ అయినా, ఈ ప్రొజెక్టర్ అనే కాదు, మీరు ఏ ప్రొజెక్టర్ యూజ్ చేసినా కూడా కంపల్సరీ ఏదైనా మీరు ఆన్ రైడ్ డివైస్ కానీ ఫైర్ స్టిక్ కానీ ఏదైనా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇదైతే ఆటోమేటిక్ ఫోకస్ అయితే తీసుకుంది. నాకైతే చూస్తే మాత్రం డీసెంట్ అనిపిస్తుంది గాయస్. మరీ ఓవర్ అని కాదు, మరీ లెస్ అని కాదు. క్లారిటీ పరంగానైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చూడడానికి కండ్లకు ఇంపుగా అయితే ఉంది గాయస్. ఎందుకంటే మరీ ఓవర్ ద టాప్ కలర్స్ అనేది లేవు, మరీ నార్మల్గా కూడా లేవు. చూడడానికి అయితే మంచి కలర్స్, అంటే మరీ లైట్గా లేదు, మరీ డార్క్గా లేదు. నార్మల్గా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. పిక్చర్ క్లారిటీలో చూడగానే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బాగా అనిపిస్తుంది టోటల్కి అయితే. అంటే డీసెంట్ వాచ్ అనేది చెప్పచ్చు. ఒక మూవీ చూస్తేనైతే మంచి ఎంజాయ్ అయితే మీరు చేయగలుగుతారు అయితే చెప్పచ్చు. బట్ ఇక్కడ మీరు డైరెక్ట్ కనుక చూస్తే కలర్స్ మంచి కలర్స్ అనిపిస్తున్నాయి. ఇంతకుముందు దానికంటే బెటర్ కలర్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి నేను 4Kలో ప్లే అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి. ఇదైతే మ్యాక్స్ 1080 వరకే రావడం జరుగుతుంది. ఇది ఇన్బుల్డ్ ఆన్ రైడ్లో. నేను ఇప్పుడు ఫైర్ స్టిక్ యూజ్ చేసి మీకు చెప్తాను దీని అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది. ఫైర్ స్టిక్ ఇన్సర్ట్ చేశానండి. ఒకసారి నేను సోర్స్లోకి వెళ్ళి HDMIలోకి వెళ్దాం. HDMIలోకి వెళ్ళిపోయి కంట్రోల్ చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ HDMI నేను తీసుకుంటున్నాను. ఇందులో ఓన్లీ 1 HDMI ఉంటుంది. HDMI ఆర్క్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనేది డిటెక్ట్ అయింది. 1080 60 Hz అని చూపెడుతుంది. బట్ మళ్ళీ కూడా చెక్ చేద్దాం మనం ఇందులో 4K సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పి. మనం వీడియో కంక్లూజన్లో మనం మాట్లాడుకుందాం. వీడియో ఇది 4K సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పి మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఫైర్ స్టిక్ ఇది 4K సపోర్ట్ అనమాట. ఫైర్ స్టిక్ మ్యాక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కూడా ఇందులో కూడా బాగానే ఉంది గైస్. ఎందుకంటే నాకు ఇది 120 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది 10 feet పెడితే. స్క్రీన్ అయితే వైడ్ యాంగిల్ అనేది చెప్పచ్చు. డిస్ప్లే పరంగా చూద్దాం ఒకసారి. డయాగ్నోస్టిక్స్ వెళ్ళిపోతే మనకు ఇక్కడ 1080 అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయినా సరే ఒకసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. 1080 ప్లే అవుతుందా, 4K ప్లే అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. మరి వీళ్ళు 4K అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మన 4K డిటెక్ట్ చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. సేమ్ వీడియో అనేది ప్లే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ 1080 వరకే ప్లే అవుతుంది గైస్. కానీ 1080 అయినా కూడా క్లారిటీ పరంగానైతే బాగానే ఉందనేది చెప్పచ్చు. కుర్చీని మాట్లాడేకి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో ఒక 3 సార్లు వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం.
If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all